మీ నాన్నగారే పాస్టర్ అని డౌట్ వచ్చింది మాకు. ఏమి ట్రూ కలర్ లాంటి దాంట్లో ఏమైనా చూసారా ఏంటి? మిస్టేక్ గా అయినప్పుడు కూడా పుడుతుంటారు మిస్టేక్ గా అయినప్పుడు కూడా పుడతాం. మరి అందరూ చంపేస్తున్నాడా మీ దేవుడు? లోతు కూతురు కలిసి పిల్లలు కన్నారు. లోతు కూతురుకి పుట్టిన పిల్లల్ని చంపేశాడా మీ దేవుడు? ఇప్పుడు మీ మీ పాయింట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మీ మీ బైబిల్ దేవుడు చేసిన దాన్ని ప్రశ్నించొచ్చా, ప్రశ్నించకూడదా? ఆయన ఏం చేసినా కరెక్టేనా? ఆయన చేసిందే కరెక్ట్ అండి. ఇప్పుడు అందులో పెంట ఉంది. పెంట పాజిటివ్ గా ఆలోచిస్తానంటే మీ ప్రాబ్లం అది. మీరు డాక్టర్ చూపించుకోండి. మాకు వైద్యం చేస్తారా మీరు వచ్చి? మీరు బైబిల్లో సమాధానం చెప్పలేని సందర్భాలు కొలలుగా ఉంటాయి. అందుట్లో దావీదు దాన్ని అసలు మీరు టచ్ చేయలేరు. ఈవెన్ మీరు కనీసం దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేరు. ఎందుకంటే అంత చండాలం చేశాడు అక్కడ. నాకేమన్నా పిల్లలు ఇస్తాడా కనీసం? ఓ 10 ఏళ్ల క్రితం 10 హత్యలు చేశాను, 10 మంది రేప్ చేశాను. ఇప్పుడు నేను బాగా మారిపోయానండి. నేను ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారండి క్రిస్టియన్స్ లో. పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నీ కూతురుంటే నువ్వు ఇస్తావమ్మా? యేసుకి ఇమ్మానుయేల్ అని పేరు ఎక్కడ పెట్టారు చెప్పు నాకు. ఇమ్మానియల్ అంటే అది అన్ని పేర్లు ఉంటాయండి. ఇంకా చాలా చాలా పేర్లు ఉంటాయి అందులో. అన్ని పేర్లు పెడతారేంటి? అదేంటి? ఒక మనిషికి ఒక పేరే పెడతారు కదా. ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు అని ఎక్కడన్నా ఉందా? యేసు గురించి ఒక్క ప్రవచనం లేదు. పాత నిబంధనలో ఒక్క ప్రవచనం లేదు. నేను రాసిస్తా. అన్ని కల్పితాలు, అన్ని మోసాలు. సర్లేండి. అయితే మీరు యెహోవా దేవుడు కల్పితం అంటున్నారు కాబట్టి యేసులో పవర్ లేదంటున్నారు కాబట్టి, మరి మాకు కలుగుతున్న ఆ పవర్ ఏం పవర్ అంటారు అది? మరి మాకు ఏమైనా కొన్ని జరుగుతున్నాయి కదా. అలా అలా అడుగు, సమాధానం చెప్పు. అంటే ఇప్పుడు పరలోకం అది ఉంటదండి మీకు? పరలోకం ఉండదమ్మా, స్వర్గ నరకాలు ఉంటాయి, పరంధామం ఉంటుంది. ఇప్పుడు ఎడంగా పడి ఉన్నాడు, రాజు వచ్చి బలవంతం చేస్తున్నాడు ఎందుకు అనుకుంటాడు? ఎడంగా పడి ఉంటే ఆమెను గోజాడుతున్నాడు కదా. గోపుతున్నాడా? ఏమంటారు, గోజాడుతున్నాడు. ఆమె చెయ్యి మీద ఈయన ఎందుకు పడి ఉన్నాడు? నిలుచున్నాడని ఫస్ట్ ఉంది. ఆమె చెయ్యి మీద అదే ఒక నిమిషం ఉండమ్మా, కొంచెం తుతు అంటావు మధ్యలోకి వచ్చి. మీరు మాట్లాడండి సార్. లైన్ హలో. కరుణాకర్ గారు నమస్తే అండి. చెప్పండి. ఎక్కడి నుంచి? నేను డీటెయిల్స్ చెప్పనండి. ఎందుకేనండి? అంటే ఫ్యామిలీలో తెలియదండి. ఫ్యామిలీలో తెలీదు. నేను ఇలా మాట్లాడుతున్నాను. నాతో మాట్లాడుతున్నారా? అవును. మరి మేము కాల్ రికార్డ్ చేస్తాం కదా మాతో. మీరు రికార్డ్ చెయ్యండి కానీ మీరు పెట్టినంత ఏం ఉండదండి నేను మాట్లాడిన దాంట్లో. ఒక్క నిమిషం, దాంట్లో ఏమైనా ఉంటుందా లేదా తర్వాత చూద్దాం. మేము రికార్డ్ చేస్తాం, అవసరమైతే పబ్లిష్ చేస్తాం. ఇది మీకు ఓకేనా? అంటే మీరు పేరు పెట్టకుండా పబ్లిష్ చేయొచ్చు కదా, మామూలుగా జనరల్ గా ఒక లేడీ అని. సరే ఓకే, పేరు దగ్గర దీపేస్తాం. ఓకే. అయితే నేను మీకు ఏమంటారు మెసెంజర్ లో మెసేజ్ పెడుతున్నాను కదా, అది నేనే. ఫేస్బుక్ లో మెసెంజర్ లో పెట్టింది మీరేనా? నేను. చెప్పండి, ఏ విషయం మాట్లాడాలి? ఎస్టర్ గురించి అని పెట్టాను కదండి అందులో. ఎస్టర్ గురించి ఓకే, చెప్పండి, ఏం చెప్తారు? అయితే అది బెడ్ ఉందని మీరు అంటున్నారు. దాని బెడ్ ఉండడం ఏంటని మీతో పాటు ఇంకొక ఆమె కూడా చేస్తుంటారు కదా, శ్రీలక్ష్మి గారు అనుకుంటా ఆమె పేరు. ఆవిడ అంటున్నారు అది బెడ్ ఎందుకు ఉన్నదండి అందులో అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఆ బెడ్ ఉన్నదాన్ని బట్టి అన్నట్టు అది బెడ్ ఉండడం తప్పు అన్నట్టుగా మీరు ఒక విందు జరుగుతుంటే అందులో బెడ్ ఎందుకు ఉండాలి అన్నట్టుగా మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఎస్తేర్ మీద, అదే రీసెంట్ గా వచ్చిన బైబిల్ తరగతుల్లో వచ్చిన ఎపిసోడ్ మీద మీకు అభ్యంతరం ఉంది? అవునండి. మీ పాస్టర్ ఎవరు? మీ పాస్టర్ తో మాట్లాడించవచ్చు కదా. అంటే నాకున్నది కదండి పాయింట్ ఆల్రెడీ. పాస్టర్ గారు కొందరో తెలీదా? ఆయన ఇన్వాల్వ్ అవ్వరండి, నేనే ఇన్వాల్వ్ అవుతున్నా. ఆయన చూడరు ఇలాంటివి. మీరే చూస్తారా? నేనే చూస్తాను. మీ నాన్నగారే పాస్టర్ అని డౌట్ వచ్చింది మాకు. ఏమి ట్రూ కలర్ లాంటి దాంట్లో ఏమైనా చూసారా ఏంటి? అవును. మా నాన్నగారు పాస్టర్ గారు కానీ మరి నాకు మ్యారేజ్ అయిపోయింది కదా, నేను అక్కడ ఉండను, నేను వేరే దగ్గర ఉంటాను. మా నాన్నగారు ఆంధ్ర, నేను ఉండేది తెలంగాణ. ఓకే, ఇప్పుడు మీరు ఆంధ్ర ఉన్న తెలంగాణలో మాకేం ప్రాబ్లం, కాకపోతే డీటెయిల్స్ కొంచెం పర్ఫెక్ట్ గా మాకు తెలిస్తే బెటర్ కదా అని చెప్పి కొన్ని అడుగుతున్నాను అంతే. నేను ఒక క్రిస్టియన్ అండి. మరి మీ నాన్నగారు పాస్టర్ అయితే ఆయనతో మాట్లాడించవచ్చు. ఆయన చూడరా వీడియోలు? చూడరు. ఆయన ఇలాంటివి చూడరు. మా డాడీ చూడరు, ఈవెన్ మా హస్బెండ్ కూడా చూడరు. ఈవెన్ నేను చూస్తే కూడా చూడొద్దు అంటారు నన్ను. నరకానికి పోతారంట? నరకానికని కాదు, కన్ఫ్యూజ్ గా అవుతావు ఎందుకు చూస్తావు అని అంటారు. అంటే నేను అన్నాను, చూసే కొద్దీ నాకు కొత్తగా నాకు తెలియని లోతు విషయాలు కూడా నాకు తెలుస్తున్నాయి. నేనేమి కన్ఫ్యూజ్ అవ్వను, నేను బేస్ గానే ఉన్నాను అని చెప్పేసి అంటాను. కానీ నన్నేం ఫోర్స్ చేయరు, చూడొద్దు అని గట్టి ఫోర్స్ చేయరు. కానీ ఆయన ఎదురుగా చూస్తే మాత్రం చిరాకు పడతారు. అందుకే నేను ఆయన ఎదురుగా చూడండి. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ఇప్పుడు మీరు బైబిల్ తరగతులు మొత్తం చూసారా? లేదు.
ఈ ఒక్క ఎపిసోడే చూసారా? కొన్ని కొన్ని చూసాను. నాకు ఫ్యామిలీ కదండి, నాకు కుదరదు. నాకు ఎప్పుడైతే కుదిరితే అది నేను ఏదో ఒకటి చూస్తానండి, అన్ని చూడను నేను. ఓకే ఓకే. నాకు ఇప్పుడు చూసిన దాంట్లో మాత్రం నాకు ఒకటి ప్రాబ్లం అనిపించింది కాబట్టి నేను అది మాట్లాడుతున్నాను. అదే అంటే మిగిలిన కొన్ని ఎపిసోడ్లు చూస్తారు కదా, అందులో ఏం డౌట్స్ కరెక్ట్ గానే ఉన్నాయా? ఒకటి చూసానులేండి, దావీదు గురించి. తను ఫస్ట్ వైఫ్ అదే మీకాలు ఇంకొక అతను పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతే మళ్ళీ అతని నుండి తీసుకొచ్చేసుకుంటే అతను వెంట పడుతున్నాడు అని చెప్పేసి దానికి మీరు కామెంట్ చేశారు కదా, ఎలా తీసేసుకుంటారు అని. అవును. అదే అనిపించింది. ఏంటంటే ఇప్పుడు అతను పొమ్మని లేదు కదా ఆమె అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అతను ఏంటంటే తన భార్య, తనకే ఎక్కువ హక్కు ఉంటది కదా, తన ఫస్ట్ భార్య, తన భార్య కదా. ఇప్పుడు ఏం విడాకులు తీసి విడిపోయి వెళ్ళిపోవడం కాదు కదా, తన భార్య ఒక కింగ్. తన భార్య వెళ్ళిపోయి ఆ తర్వాత ఆమె కూడా హ్యాపీగా వదిలేసి వస్తుందంటే ఆమెకి తన భర్తని వదిలేసి అనవసరంగా వెళ్ళిపోయిన ఫీలింగ్ లో తను కూడా ఉండొచ్చు. అది ఆ పాయింట్ నేను ఎక్కువ చూడలేదు కానీ అది చూసినప్పుడు నాకు అలా అనిపించింది. ఈ రెండు అనిపించింది. దావీదు భార్యను తీసుకొచ్చిన ఎపిసోడ్, ఈ రెండు డౌట్స్ వచ్చినాయి. అంటే ఈ రెండు మీద మీకు కౌంటర్ చేయొచ్చు అనిపించింది నాకు. మరి అయితే సరే, దావీదు ఎపిసోడ్ మాట్లాడదాం, తర్వాత ఎస్తేర్ దగ్గరకు వద్దాం. దావీదు భార్య అంటే సౌలు ఇతను వెళ్ళగొట్టిన తర్వాత దావీదు భార్య ఇంకొకరిని చేసుకుంది, అంతేగా? ఇంకొక ఆయన ఎవరినో చేసుకుంది. అది కూడా నాకు తెలియదులేండి, మీ వీడియో చూసాకే నాకు అది స్టోరీ ఏదో ఒక స్టోరీ ఉందా అని అనుకున్నాను. మరి అంతకుముందు బైబిల్ చదవలేదా? చదివాను కానీ బైబిల్ కంప్లీట్ చేయాలన్నట్టుగా చదివేశాను అంతే. దాంట్లో ఏమన్నా చూడరు, కొన్ని చూస్తాము కానీ అన్ని గుర్తుండవు కదా, జనరల్ గా అలాగా చదువు అంత డీటెయిల్డ్ గా చదవలేదు, కొన్ని వరకు ఉంటుంటాయి. సరేనమ్మా, చాలా మంది అర్థం చేసుకోరలే బైబిల్ ఏముందో, ఊరికే మొక్కుబడిగా చదువు మొత్తం బైబిల్ అంతా చదివేసామని చెప్పి చెప్పుకోవడానికి వరుసగా అక్షరాలు చదువుకుంటూ పోతారు. అర్థం కూడా అవ్వదు చాలా మందికి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ దావీదు భార్య రెండో భర్తను వదిలిపెట్టి వస్తుంటే అతను ఏడుస్తూ వెంటబడుతున్నాడు. ఇప్పుడు ఆమె అతనితో సరిగ్గా లేదు అంటే భర్తగా చూసుకోలేదు, సంతోషంగా లేరు అనుకుంటే, పోతే పోయింది, దరిద్రం పోయింది, ఎలాగ భార్యగా నాకు సుఖం సంతోషం లేవు అనుకోవాలి. కానీ ఏడుస్తూ వెంటబడుతున్నాడంటే ఆవిడ చాలా హ్యాపీగా ఉంది అక్కడ, అతను కూడా హ్యాపీగా ఉన్నాడు. ఈయన రాజు అయ్యాడు కాబట్టి బలవంతంగా హ్యాపీగా ఉంటే ఎలా వదిలేసి వచ్చేస్తాడు? రాజు కదా, బలవంతంగా తీసుకొస్తున్నాడు, బలవంతంగా తీసుకొస్తున్నాడు. ఫస్ట్ మీరు ఇప్పుడు పాయింట్ ఇప్పుడు ఇంకోటి చెప్తా వినండి. ఇప్పుడు తన భార్యను తీసుకురావడం కాదు, తన దగ్గర పనిచేసిన సైనికుడి భార్యను కూడా తీసుకొచ్చాడు కదా. అవును, దాన్నేమి ఓకే అనలేదు కదా దేవుడు. 1 minute ఏం చేశాడు మరి, ఏమన్నాడు? దాని గురించి ఓకే అనలేదు కదండి. పనిష్మెంట్ అయింది కదా. అదే ఏం పనిష్మెంట్ ఇచ్చాడమ్మా మీ దేవుడు దావీదు చేసిన దానికి? ఏం పనిష్మెంట్ ఇచ్చాడు ఒకసారి చెప్పండి. ఆ పాపంగా వచ్చిన గర్భం పోయింది. తర్వాత పాపంగా వచ్చిన గర్భం ఆగండి ఒక్క నిమిషం ఆగండి. పాపంగా వచ్చిన గర్భం పోయిందా? పోయింది కదా. అంటే ఇక్కడ పాపం చేసింది ఎవరమ్మా? పాపం చేసింది ఎవరు? కానీ దేవుడు ఎవరు వారసత్వం అన్నది చూస్తాడు కదండి. ఆమెకి ఇది కలిగింది కాదు, పాపము చేసిందంటే ఎవరు వారసత్వం అది అన్నది చూస్తాడు కదా. ఇప్పుడు మీరు అంటారు కదా చిన్నపిల్లల్ని కూడా ఇది చంపించేశారు అని చెప్పేసి, అంటే ఏంటంటే దేవుడు మనిషి లోపల ఉండే క్వాలిటీస్ ని చూస్తారు, అది వయసు అని కాదు. అదేంటంటే వాళ్ళు పెరిగి పెద్ద అయితే ఎటువంటి కోణాల్లో ఉంటుంది. మీరు అంటారు కదా ఇప్పుడు క్రిస్టియన్స్ పెరిగితే చాలా భయంకరంగా ఉంటారు, ఇది అది అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు మీరు ఆ టైప్ మొన్న ఎవరో జాన్ వెస్లీ గారి పిల్లల గురించి కౌంటర్ పెట్టారంట, ఈ పిల్లలు ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేయాలి అని చెప్పేసి. ఇప్పుడు అంటే అంతకుముందు ఎప్పుడో పెట్టారంట, పిల్లలిద్దరిని ఎన్కౌంటర్ చేసేయాలి అని అన్ని పెట్టారంట, చిన్న పిల్లల్ని. ఎవరో యూట్యూబ్ లో. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పిల్లలా పెద్దలా అన్నది చూడడం కాదు, మెయిన్ ఏంటంటే వాళ్ళు పెరిగి పెద్ద అయితే ఎటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు అన్నది. సో ఆ లెక్కన ఏమంటారు, దావీదు ఒక పాప ఇదిగా వచ్చిన సంతానాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయక, దావీదు తాలూకు సంతానాన్ని యాక్సెప్ట్ చేయక ఆ సంతానాన్ని తీసేసాడు. ఇప్పుడు ఆ సంతానం ఇచ్చింది ఎవరు అసలు మరి? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిశారు, వాళ్ళిద్దరు సెక్స్ చేసుకున్నారు, కలిశారు అంతే, పిల్లలు కావాలనుకోలేదు. ఇప్పుడు ఆ కలిసిన దానికి దాంట్లో గర్భంలో ప్రాణాన్ని పోసింది ఎవరు?
ప్రాణం పోసిందంటే పిల్లలు పుడతారు కదండి. పిల్లలు ఎందుకు పుడతారు? కలిసిన ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టరు కదా, దేవుడు ఇస్తేనే పుడతారు. మిస్టేక్ గా అయినప్పుడు కూడా పుడుతుంటారు కదా. మిస్టేక్ గా అయినప్పుడు కూడా పుడతారు. మరి అందరినీ చంపేస్తున్నాడా మీ దేవుడు? లోతు కూతురు కలిసి పిల్లలు కన్నారు. లోతు కూతురికి పుట్టిన పిల్లల్ని చంపేశాడా మీ దేవుడు? తర్వాత జనరేషన్ లో ఏంటి? కొంచెం తర్వాత జనరేషన్ లో అయినా ఉంటాయి. వాళ్ళు ఏముంటాయి? ఒక్కోసారి ఇప్పుడు దేవుడికంటూ కొన్ని ప్రణాళికలు ఉంటాయి. దాన్ని మనం అవునా కాదా అని మనం అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోలేము, ప్రశ్నించకూడదు. ఆయన ఏం చేసినా సరే ఆయన దేవుడు కాబట్టి ఏదైనా చేయొచ్చు. ప్రశ్నించకూడదు కదండి. ఆ? అది నీతి. కాదమ్మా, ఆయనకి కాదు, ఒక తెలుసు. నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడొద్దు, లేదంటే ఫోన్ పెట్టేసి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరేం చెప్పారు? ఆయన దేవుడు కాబట్టి ఏదైనా చేస్తాడు. ఇంతకు ముందేమో ఆయన చేసిన దానికి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పిల్లోడు పాపం వల్ల పుట్టిన పిల్లాడు కాబట్టి చంపేశాడు అని చెప్పి. మరి దానికి కౌంటర్ గా నేను ఇంకో ప్రశ్న అడగాను, ఆయన దేవుడు కాబట్టి ఏదైనా చేస్తాడు, మనకు కొన్ని అర్థం కావు, మనం ప్రశ్నించవచ్చు. నేను చెప్పేది వినండి ఫస్ట్. నేను చెప్పింది విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడే చెప్పాను మీకు. అర్థమవుతుందా? నాకు ఇప్పుడు నేను అంత ఖాళీగా లేను. టైం తీసుకుని ఎందుకు మాట్లాడుతున్నాను? సరే చెప్పండి. దావీదు భార్యను తీసుకెళ్ళి దావీదు కొడుకుతో వ్యభిచారం చేయించాడు కదా, తెలుసా? చేయించాడని మీరు ఆపాదించేస్తున్నారు. నేను ఆపాదించడం కాదమ్మా. 2 సమూయేలు 12వ అధ్యాయం చదువు ఒకసారి. నీ ఇంట్లో వాళ్ళకి, నీ చెరు వాళ్ళకి నీ పిల్లల్ని అప్పగిస్తానని చెబుతాడు. అప్పగిస్తారు అంటే జరగబోయేదాన్ని కూడా అలాగా ఇలా అవుతారు అలా అవుతారు అప్పగిస్తానన్నాడు. జరగబోయేదిగా జరిగింది, జరగబోయేది. నువ్వు చేసిన దానికి నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఏంటంటే నువ్వు రహస్యంగా చేసావు. నువ్వు రహస్యంగా ఆ అమ్మాయిని తెచ్చి పడుకున్నావు. నేనైతే పట్టపగలే నీ పిల్లల్ని తీసుకెళ్లి నీ ఇంట్లో వాళ్ళతో పడుకోబెడతాను, అందరి ముందు బహిరంగంగా చేయిస్తాను. ఇది చెప్పింది అక్కడ. ఏం చదివామా బైబిల్? ఇప్పుడు మీ ఆయన ఎవరితో అఫైర్ పెట్టుకుంటాడు? ఒక నిమిషం ఆగు. నువ్వు ఇప్పుడు ఎవరెవరో గురించి జడ్జిమెంట్లు ఇవ్వడం కాదు, అది మీకు ఆపాదించి చేసుకోండి, మీరు ఊహించుకోండి, మీకు జస్టిఫికేషన్ ఇచ్చుకోండి చూద్దాం. దావీదు అనేవాడికి ఒక కొవ్వెక్కి మతం ఎక్కి ఆడు ఇంకొక పరాయివాడు కాదు కదా, వాడి దగ్గర పనిచేసే సైనికుడి భార్యను తీసుకొచ్చి వ్యభిచారం చేసి మొగుడిని చంపేస్తే ఆ పుట్టిన బిడ్డను చంపేస్తాడా? ఆడేం పసిబిడ్డ ఏం పాపం చేశాడు? వీడు చేసిన పాపానికి దావీదు భార్యని వ్యభిచారం చేయిస్తాడా? మనిషా సైకోన్ అసలు దేవుడా? పైగా మీరు వచ్చి ఆయన ఏదైనా చేస్తాడు, ఆయన తీసుకొచ్చి మా నెత్తి మీద సరే ఆయన ఏదైనా చేస్తాడు, మీకు మీరు పూజించుకోండి, మీ నెత్తిని పెట్టుకోండి. మా నెత్తి మీద ఎందుకు పెడతారు ఆ సైకోని తీసుకొచ్చి? ఇప్పుడు చెప్పు, అయిపోయింది. ఎస్ఐ దగ్గర రండి. ఇప్పుడు ఎస్ఐ దగ్గర మీ అభ్యంతరం చెప్పండి. అదే అక్కడ బెడ్ ఉందని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అవును, బెడ్. ఇప్పుడు విందుకు పిలిచిందమ్మా ఆవిడ కదా. విందుకు పిలిచింది అంటే బెడ్ ఉన్నది ఏంటంటే అక్కడ కల్చర్ లోని బెడ్, మీరు కర్ణాటక మూవీ చూసారో లేదో కానీ అందులో కూడా బెడ్స్ లో పడుకొని తినే ఒక అలవాటు ఉన్నది. సరే, బెడ్ మీద పడుకుని తినే అలవాటు ఉంది కాబట్టి ఆయన బెడ్ మీద ఉన్నాడు. రాజు తప్పు పట్టాల్సిన అవసరమే లేదు కదా, అది కామన్. అయితే ఆడొచ్చి పెద్దగా తప్పు పట్టడం కాదండి. అక్కడ ఒక మాట ఉంటది, ఫోర్స్ చేస్తున్నాడంటే ఆమెను బలవంతం పెడుతున్నాడు. రాజు నచ్చచెప్పమని చెప్పేసి బలవంతం పెడుతున్నాడు. ఏమని? ఇంకా ఇప్పుడు నా ఇదితో కాకుండా నా భార్యతో నువ్వు మళ్ళీ ఇది చేస్తే ఏంటి అని చెప్పేసి కోపం వచ్చింది. అంతేగాని ఏదో లేదమ్మా. బైబిల్ ఉందా మీ దగ్గర? ఉందిలేండి. బైబిల్ ఓపెన్ చేయండి ఒకసారి. అందులో ఉన్నదిలేండి, నేను చదివాను వర్స్. ఏమని చదవండి ఒకసారి, మీరే చదివితే వింటాను నేను. మీరు తెలుగు తెలుగు చూస్తున్నారు కదండి, అది కంప్లీట్ డైరెక్ట్ తెలుగులో రాసింది కాదు కదా అది. మరి ఎక్కడి నుంచి రాశారు? వేరే లాంగ్వేజ్ నుంచి రాశారు. ఏ లాంగ్వేజ్ అమ్మది? హీబ్రూ ఉంటది. అది హీబ్రూలో చదువుతున్నారా ఇప్పుడు మీరు? నేను హీబ్రూ చదవలేదు, కానీ నేను చూసాను. వర్డ్ స్టడీ ఒకటి గూగుల్లో చూస్తే ఫోర్స్ అని ఉంది. దేనికి ఫోర్స్ ఉంది? అంటే ఆమెను ఫోర్స్ చేశాడు అన్నట్టుగా, నా భార్య నువ్వు నా ఎదురుగా నువ్వు చూస్తున్నావా అని ఏంటి రాజు హామంతో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు అయితే తెలుగు బైబిల్ పనికిరాదు. ఇప్పుడు అయితే తెలుగు బైబిల్ తప్పులు ఉన్నాయి. తప్పులు ఇప్పుడు ఇప్పుడు ఓకేనండి. ఈ తెలుగు బైబిల్లో మీరు అన్న ఒక తప్పులాగా ఉంది, కానీ అది మేము తప్పులాగా చూడలేదు కదా, దానికి మూలాల్లోకి వెళ్తున్నాం కదా. మీరు ఏదో బైబిల్ చూస్తారు, తెలుగు బైబిల్ తప్పులు ఉన్నాయి అంతే కదా. చర్చిలో విశ్వాసులు కూడా ఏమైనా డౌట్లు వచ్చాయి అనుకోండి, మనం వెళ్తాము, మనం ఏమంటారు ఒకరినొకరు ప్రశ్నించుకుంటాము, ఇదేంటి ఇలా ఉన్నది ఏంటి అన్నట్టుగా ఉంటే అంతెందుకు. ఇప్పుడు బైబిల్ కాలేజీలు ఉంటాయి,
లాంగ్వేజ్ నేర్పిస్తారు, హీబ్రూ నేర్పిస్తారు, గ్రీక్ నేర్పిస్తారు. కాదు ఇప్పుడు అసలు మీరు ఇప్పుడు నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. చెప్పండి. తెలుగు బైబిల్లో తప్పులు ఉన్నాయా, కరెక్ట్ గా లేదా, ఉందా చెప్పండి. ఏంటి ఒక భాష ఎగ్జాక్ట్ గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి అవ్వదు కదండి. ఎందుకు అవ్వదు? పదాలు వేరే ఉంటాయి. ఎందుకు? ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు అక్కడ ఆమెని ఫోర్స్ చేశాడు అనేది తెలుగులో చెప్పలేమా? బలవంతం చేశాడు అనేది వేరే భాషలో ఉన్నదా? అదే ఉంది కదా, బలవంతం చేశాడు అన్నట్టుగా బలత్కారం అనేసి ఉంది కదా. అక్కడ బలవంతం చేస్తున్నాడని లేదు. అందుకే మీరు మీరు ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది, మీరు చదివిన బైబిల్లో ఏముంది? ఫోర్స్ అని ఉంది. ఏం ఫోర్స్? ఎక్కడ ఎక్కడ నాకు రెఫరెన్స్ చెప్పండి, నాకు ఏ అధ్యాయం ఏ వచనం? ఫోన్ లో బైబిల్లో చూసానండి నేను. అదే రిఫరెన్స్ చెప్పమ్మా, బైబిల్ అధ్యాయము వచనం చెప్పు. చాప్టర్ 7 verse 8 మీకు తెలుసు కదా, మీరే పెట్టారు కదండి. నువ్వు చదివిన బైబిల్లో ఏముంది? ఫోర్స్ విల్ హీ ఈవెన్ ఫోర్స్ క్వీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని అన్నట్టుగా ఏదో ఉంది, చదివాను. ఏదో ఉంది కాదమ్మా, చెప్తే. అవునండి, గుర్తుంటే ఏంటండి, ఇప్పుడు మీతో ఫోన్ మాట్లాడుతున్నాను, ఇప్పుడు చూసాను. నాతో మాట్లాడేటప్పుడు రిఫరెన్స్ పెట్టుకుని మాట్లాడు, నా టైం వేస్ట్ చేయకూడదు కదా. అక్కడ ఏదో ఉంది నేను ఉంది చూసానంటే లైన్ లో ఉండండి మరి అయితే ఒక్కసారి నేను విల్ కేజేవి అండి. విల్ హీ ఈవెన్ ఫోర్స్ ద క్వీన్ ఆల్సో బిఫోర్ మీ ఇన్ ద హౌస్. అవునా, తెలుగులో కూడా ఉంది కదా. ఉంది. మరి ఇంకా తర్జుమా లోపం ఎక్కడుంది అందులో? అయితే నేను మొత్తం చెప్తా వినండి. ఇప్పుడు మీరు తర్జుమా లోపం అంటున్నారా? అది ఉందని, అనువాదం లోపం ఉందని చెప్పింది మీరు, నేను అనలేదు. లేదండి, నేను చెప్పండి, నేను స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, అందులోని నేను చెప్పని అనట్లేదండి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ లోని వాచ్, బిహోల్డ్, సీ, లుక్, బోల్డ్ అని పదాలు ఉంటాయి. అన్నిటికీ తెలుగులో చూడు అనే ఉంటది కానీ ఒక్కొక్క దానికి ఉండదు. హలో, నేను అడిగేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? మీరు మీ విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు ఇక్కడ. లాంగ్వేజ్ గురించి నాకెందుకమ్మా? ఇప్పుడు వాక్యం గురించి చెప్తాను, వినవా? ఇప్పుడు నువ్వు చదివిన వాక్యము, వీడి ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతం చేయనా, అదే కదా మీరు చదివింది ఇంగ్లీష్ లో. ఇప్పుడు అది ఎగ్జాక్ట్ ఫోర్స్ అన్నది, బలవంతం అంటే ఫోర్సే కదా మరి అక్కడ అని రాజు అన్నాడు. మరి ఇక్కడ తెలుగులో లేదు, అది ఇంగ్లీష్ లోనే ఎక్కడో చదువుకొచ్చాను అక్కడ ఉందని చెప్తారేంటి? తెలుగులో ఉంది కదా అది. ఏమో అండి, బలత్కారం అని చదివారేమో అనుకున్నాను. బలాత్కారం అంటే బలవంతం చేయనని ఉంది, నేను చదివాను బైబిల్ తరగతుల్లో, ఇవి మొత్తం చదివాను కదా. నేనేదో మిస్ చేశాను అన్నట్టుగా మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు మిస్ చేశారు అని అనట్లేదు. మరి ఇప్పుడు తెలుగు బైబిల్లో లేదు, ఎక్కడో బైబిల్లో చదువుకొచ్చాను అందులో ఉంది, ఇందులో లేదన్నారు. ఇప్పుడు మీరు చదివిన వాక్యం ఇందులో తెలుగు బైబిల్లో ఉందా లేదా? ఉంది. మరి నేను చదివా కదా, బైబిల్ తరగతిలో కూడా చదివా కదా, నేను అది మిస్ చేసినట్టుగా మాట్లాడతారేంటి? అంటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పలేక బెడ్ అనే కాన్సెప్ట్ మీద అడిగానండి. బెడ్ అని ఇక్కడ ఒక పాయింట్ అమ్మా, ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు నువ్వు అంతకు ముందు వాక్యంలోకి వెళ్ళావు అనుకో, ఇప్పుడు మిమ్మల్ని చంపడానికి ఆర్డర్ ఇచ్చింది ఎవరు అని ఆ రాజు అడిగాడు ఎస్తేర్ని. ఇదిగో మా విరోధి యొక్క అపవాడు దుష్టుడైన ఈ హామానే అనను, ఆ హామానే మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశాడు అంది. వెంటనే ఆయన కోపం వచ్చి వనంలో, గార్డెన్ లోకి, ఉద్యానవనంలోకి వెళ్ళాడు రాజు. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడయ్యను. 7వ వచనం చదువుతాను, 7వ అధ్యాయం 7వ వచనం. రాజు ఆగ్రహం మంది ద్రాక్షారసపు విందును విడిచి నగర వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించానని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. అంటే రాజు వచ్చి నాకేదో పనిష్మెంట్ ఇచ్చేలాగా ఉన్నాడు అని చెప్పి, ఆ పనిష్మెంట్ కాకుండా నన్ను తప్పించమని చెప్పి, లేకపోతే అది క్షమాభిక్ష పెట్టమని చెప్పి విజ్ఞాపన చేయటానికి ఆమె ఎదుట నిలబడ్డాడు, అంతే కదా. ఇక్కడేం ఫోర్స్ చేయలేదు, ఆమె నిలబడ్డాడని ఉంది. నిలబడ్డానంటే వెయిట్ చేశాడు అన్న కూడా వస్తుందండి. రాజు వెళ్ళిపోయాడు, నిలబడ్డా కూర్చున్నాడా అని కాదు కానీ వెయిట్ చేశాడు అన్నట్టు వస్తుంది. నిలిచాను అంటే వెయిట్ చేశాడు ఆగాడు అన్నట్టుగా ఉంటదండి. ఆయన వెళ్ళిపోయాడు, ఈయన ఆగాడు సరే, ఆవిడ దగ్గర ఆగాడు, ఆమెనే ముట్టుకోలేదు, ఆమెనే బలవంతం చేయలేదుగా. మరి తర్వాత వనంలో నుండి ద్రాక్షారసము విందుస్థలం రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న చెయ్యి మీద హామాను బడియుండుట చూచి. పడియుండుట అంటే ఎందుకు పడున్నాడు? మొత్తం పడి ఉండడం కాదు, కింద పడి దాని మీద పడి ఉన్నాడు అన్నట్టుగా. ఇప్పుడు మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఎలా, మేము పాజిటివ్ గా ఆలోచిస్తాం కాబట్టి. పాజిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నాం? పాజిటివ్ ఎందుకు ఆలోచిస్తాం? ఉన్నదన్నట్టుగా చూడాలి. పాజిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇప్పుడు అందులో పెంట ఉందమ్మా, ఇప్పుడు అందులో పెంట ఉంది, పెంట పాజిటివ్ గా ఆలోచిస్తానంటే మీ ప్రాబ్లం అది. మీరు డాక్టర్ చూపించుకోండి, మాకు వైద్యం చేస్తారా మీరు వచ్చి? కాదు, వినండి ఒక మాట. ఇప్పుడు అతను మీది పాజిటివ్ అని మీరు అనుకుంటారండి, మాది పాజిటివ్ అని మేము అనుకుంటాం.
ఇది ఎవరిది కరెక్ట్ అన్న దాన్ని బట్టి ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది. సో అదేంటంటే అక్కడ ఆమెను పాడు చేశాడు లేకపోతే ఆమె అలా చేసింది అన్నట్టుగా అక్కడ లేదు. ఏంటంటే మాకు ఇప్పుడు ఇప్పుడు మీరు మేము కూడా ఒకప్పుడు ఆ వచనం చదివిన వాళ్ళమే. మేము ఏదో తప్పులు కనిపించి కూడా కవర్ చేసేసుకొని ప్రయత్నించట్లేదు. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చేసింది అదే కదమ్మా. ఇప్పుడు ఇంతకు ముందు చేసింది ఏంటి? దావీదు భార్యను తీసుకెళ్లి దావీదు కొడుకు ఎందుకు విచారం చేయించాడు అంటే ఆయన ఏదేం చేస్తాడు? ఆయన మనం ప్రశ్నించు అదేంటి కవర్ చేయడం కాదు, అది సమాధానం అంతా దానికి. కవర్ చేయడం కాదండి. ఇప్పుడు కొన్ని దేవుడు ఏంటంటే ఆయన ఎదురుగా పండబెట్టడం అంటే ఒక్కోసారి ఏంటంటే అలా జరిగింది కూడా దేవుడు హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో ఆయన ఇన్వాల్వ్ కాకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా అలాగే ఇప్పుడు దేవుడు సెలవు లేకుండా ఏమి జరగదు. ఏదైనా జరిగిందంటే దేవుడు అది ఆపలేదని అర్థం. నువ్వు ఎలా చెప్పావు తెలుసమ్మా? ఇప్పుడు మనకి ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్ లో, ఆకీజ్ పాక్ బాకీజ్ పాక్ తో ఆక్ పాక్ కరే పాక్ అన్నట్టు చెప్పావు. నువ్వు హెల్ప్ చేయలేడు అంటున్నావు, ఆయన చేయాలనుకున్న కూడా చేయలేడు, ఆయన సెలవు లేకుండా ఏది అవ్వదు, 2-3 రకాలు చెప్పేసావు ఇందులో ఒక లైన్ లో. మీరు బైబిల్లో సమాధానం చెప్పలేని సందర్భాలు కొలలుగా ఉంటాయి, అందుట్లో దావీదు దాన్ని అసలు మీరు టచ్ చేయలేరు. ఈవెన్ మీరు కనీసం దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేరు. ఎందుకంటే అంత చండాలం చేశాడు అక్కడ ఒక మనిషి, ఒక రాక్షసుడు, ఒక మృగం కూడా చేయనంత దుర్మార్గం చేశాడు అక్కడ. చేశాడని మీ బైబిల్లో రాసుకున్నారు. దాన్ని ఎలా డిఫెండ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? డిఫెండ్ చేయడం కాదండి అక్కడ. ఇప్పుడు మీరు అంటున్నారు, నేను ఒక విషయం చెప్పమ్మా, ఒక విషయం అమ్మా. ఇప్పుడు కోర్టు జడ్జి గారు ఉన్నారు, ఒక అతను రేప్ చేశాడు, ఒక అమ్మాయిని రేప్ చేశాడు. ఆయన జడ్జి గారి ముందు హాజరు పెట్టారు. ఏం చేసేవారు నువ్వు అంటే, పక్కింటి ఆమెతో వ్యభిచారం చేశాడు, రేప్ చేశాడు, బలవంతం చేశాడు అని ఆ నేరారోపణ చేశారు. రుజువులన్నీ సాక్ష్యాలన్నీ సమర్పించేసి అన్ని రుజువు చేశారు. వాడు నేరం చేశాడని రుజువు అయింది. అప్పుడు జడ్జి ఏం శిక్ష చేశాడు? వీడు రేప్ చేశాడు కాబట్టి వీడి పెళ్ళాన్ని తీసుకెళ్లి అందరి ముందు బజార్లో పెట్టి రేప్ చేయించండి అంటే, వీళ్ళింట్లో వాళ్ళతోనే, వీళ్ళింట్లో కొడుకుతోనే రేప్ చేయించండి అంటే ఏమంటారు మీరు? ఆయన జడ్జి గారు ఆయన ఏదేం చెప్పొచ్చు, ఆయన ఏదేం చేస్తారు? కాదండి. ఇప్పుడు దేవుడు ఏంటంటే ఆయన ఒక్కొక్కసారి మనిషికి అర్థం కావడానికి చాలా కఠినంగా కూడా వెళ్తుంటాయి పరిస్థితులు. మనిషికి అర్థం కాకపోవడం ఏంటమ్మా ఇందులో అర్థం కాకపోవడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు దావీదు ఇంకొక అమ్మాయితో వ్యభిచారం చేశాడు, దావీదు పెళ్ళాలని రేపు చేయించాడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? దేవుడు ఒక పాపాన్ని చూసాడండి. పాపాన్ని చూసి దాన్ని ఇదేమంటారు, అది ఇప్పుడు డైరెక్ట్ గా నీకు ఇది అయ్యింది కదా అలాగా. ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష ఉంటది. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు అందులో దావీదు శిక్ష పడిందే లేదు. వాడు హ్యాపీగా చక్కగా బిందాసుగా మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, అది హ్యాపీగానే ఉన్నాడు. శిక్ష పడింది ఎవరికి? దావీదుకి పెళ్ళాలకి. ఎందుకైతుందండి? తన భార్యలకు అలా అవుతా అతనికి పరువు నష్టమే కదా. ఏంటి? తన సొంత భార్యలకి అలా అవుతుంటే పరువు నష్టం. వాడికేం పరువు నష్టం? వాడికైనా పరువు పోతే ఏమైంది? వాడు పడుకున్నాడా లేదా? ఎంజాయ్ చేశాడా లేదా? ఇప్పుడు సరే ఎవరో పెట్టిన చట్టాలు కాదమ్మా. పోనీ సరే ఒక విషయం, జీవితాంతం కష్టాలు పడుతూనే ఉన్నాడు, రోజు సుఖంగా లేదు. అబ్బా ఎంత చక్కగా చెప్తున్నా. కొడుకుల ద్వారా దావీదు ముసలితనంలో కూడా చచ్చిపోయే ముందు కూడా ఒక యవ్వనంలో ఉన్న పొడుచు పిల్లని తీసుకొచ్చి బట్టలొప్పు తీసి ఆయన పక్కన పొడికేశారు తెలుసా. కష్టాలు పడతానే ఉన్నాడు చివరిదాకా, అదే పనిలో ఉన్నాడు. సరే ఇంకొక పాయింట్ అడుగుతా, స్ట్రైట్ గా చెప్పమ్మా, దీనికన్నా సమాధానం చెప్పు. పరాయి వాడి భార్యతో వ్యభిచారం చేస్తే ఏం చేయాలి అనే చట్టాలు బైబిల్లో ఉన్నాయా లేవా? మీ బైబిల్ దేవుడు చెప్పాడా లేదా? అప్పట్లో పరాయి భార్యని కూడా ఆశించకూడదు అని ఉంది కదా. ఇప్పుడు లేవీ కాండంలో పరుని భార్యతో వ్యభిచరించిన వానికి మరణశిక్ష అనే చట్టం ఉందా ధర్మశాస్త్రంలో? ఉంది కదా. అది ఎవరు చెప్పింది? ఉన్నదంటే దేవుడే కదా. మీ బైబిల్ దేవుడే చెప్పాడు కదా. దేవుడు కదమ్మా, బైబిల్ దేవుడు. మరి ఇప్పుడు దావీదు పరుని భార్యతో వ్యభిచారం చేశాడు, ఎవరిని చంపాలి? పోనీ లేవీ కాండంలో ఎక్కడన్నా పరుని భార్యతో వ్యభిచరించిన వాడికి వాడి భార్యను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తాను పట్టపగలు అని చట్టం ఏమైనా రాసుకున్నాడా? పోనీ ఇలా రాసుకున్నాడు అనుకో, లేవీ కాండంలో ఎవరైనా పరుని భార్యతో వ్యభిచారం చేస్తే వాడి భార్యను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తాను, వాడి ఇంట్లో వాళ్ళతోనే, వాడి కొడుకులతోనే వాడి పిల్లల్ని వ్యభిచారం చేయిస్తాను అని రాసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు లేవీ కాండంలో చట్టం ఉంది కాబట్టి దావీదుకి చట్టం అప్లై అయింది అనుకోవచ్చు. అక్కడ రాసిందేమో ఒకటి, వ్యభిచారం చేసిన వాడికి మరణ, వ్యభిచారం చేసిన వాడిని చంపుతా అన్నాడు. ఇక్కడ చంపలేదు, దావీదుని చంపలేదు, వీడి భార్యను తీసుకెళ్లి రోడ్డు మీద రేపు చేయించాడు. అసలు దావీదు భార్యలకు ఏం తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. ఏం చెప్తావమ్మా దీనికి? మేము వీడియోస్ చూస్తుంటామండి, మీరు వేసిన క్వశ్చన్స్ కూడా మాకు కూడా కొన్ని ఆన్సర్స్ తెలియదు. కానీ అయినప్పటికీ కూడా మేము ఉండగలుగుతున్నాం అంటే ఒక పర్సనల్ ఎన్కౌంటర్ ఉన్నది మాకు. పర్సనల్ అంటే మీకు ఈ జీవితంలో ఏదో అద్భుతాలు జరిగినాయి మీరు ఫీల్ అవుతా ఉంటారు.
ఫీల్ అవడం అంటే జరిగినవే ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు చాలా అద్భుతాలు యేసుని వదిలిపెట్టినాక చాలా అద్భుతాలు జరిగినాయి నాకు. ఏం చేద్దాం మరి? చండాలం ఉందనే దాన్ని ఒప్పుకుంటూనే మాకేదో మిరాకిల్స్ జరిగినాయి కాబట్టి మేము అందులో ఉంటున్నాం. చండాలం ఉండడం కాదండి, బైబిల్లో అన్ని ఉన్నాయి, ఒక్కటే లేదు. చండాలం కాదమ్మా, బైబిల్లో చండాలం కాదు, బైబిల్ దేవుడి క్యారెక్టర్ లో చండాలం ఉంది. ఇది నా స్టేట్మెంట్. అసలు బైబిల్ దేవుడి క్యారెక్టర్ ఎక్కడన్నా దైవికంగా ఉందా? దేవుడి లక్షణాలు ఎక్కడన్నా కనపడతాయా మీకు? బైబిల్ దేవుడి క్యారెక్టర్ తీసి మొత్తం ఆయన లక్షణాలన్నీ క్యారెక్టర్ ఒక జడ్జి లాగా ఉంటదండి. ఫస్ట్ జడ్జి, అదే ఇప్పుడు నేను చెప్పే కదా, జడ్జి ఎవడో రేప్ చేసి జడ్జి లాగా ఉంటది. అదేనమ్మా, ఎవడో రేప్ చేస్తే వాడి పిల్లల్ని తీసుకెళ్లి రోడ్డు మీద రేప్ చేయించడం ఆయన బ్రహ్మాండమైన జడ్జి. అసలు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మా నెత్తి రుద్దుతున్నారు మీరు. మాకేంటమ్మా ఈ కర్మ అసలు? ఇప్పుడు మీరే కదండి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు క్రిస్టియానిటీతో. పొద్దున్న లేస్తే ఎంతమంది పాస్టర్లు వాళ్ళ మీద పడుతున్నారు? వాళ్ళకి ఏం పని అసలు? హిందువుల దగ్గరకు పోవడానికి ఏం పనమ్మా? మీరు చూసారా, మీరు మీరు ఒక మార్పులోకి వచ్చారు కాబట్టి మీరు కూడా ఇతరులను మార్చాలనుకుంటున్నారు. అది దాంట్లో ఒక పాజిటివ్ చూసారు. అలాగే వాళ్ళు కూడా ఒక పాజిటివ్, వాళ్ళు కూడా. నేను పాజిటివ్ చూడలేదు, నేను క్రిస్టియానిటీ లేదమ్మా. నేను క్రిస్టియానిటీ గురించి అనట్లేదండి, నేను అంటున్నాను కదా, ఎవరిది వాళ్ళకి పాజిటివ్ గానే ఉంటది. లాజిక్ చెప్తాను లేదండి, నేను చెప్పేది పాజిటివ్ అంటే మీరు హిందూలో పాజిటివ్ చూసారా అంటున్నాను నేను. మీరు ఇప్పుడు మీకు పాజిటివ్ ఉంటుంది, మాకు పాజిటివ్ ఉంటున్నది కాబట్టి. లేదమ్మా, నేను చెప్తుంది ఇక్కడ, నేను క్రిస్టియానిటీలో ఉన్న చండాలం చూసి బయటకు వచ్చాను కాబట్టి అది చండాలం, బురద కొంట అని చెప్పి అందరికీ చెప్తున్నా. నేను అది చెప్తున్నా. కానీ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి మీరు చెప్పుకుంటున్నారు, కానీ మా ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఉన్నాయి. నేనేదేంటంటే, సరే మీరు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, మీరు తెలుసుకున్న సత్యం నిజం అనుకున్నది మేము ప్రచారం చేస్తాం అంటున్నారు, మంచిది. బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. బైబిల్ దేవుడి గురించి ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ విషయాలు ఎప్పుడన్నా ఏ ఒక్క పాస్టర్ అన్నా ఎవరి ముందన్నా చెప్పాడా? ఇప్పుడు దావీదు పెళ్ళాలని రేప్ చేయించాడు, ఏ పాస్టర్ అని చెప్పాడు? ఎంత ఇప్పుడు రోడ్ల మీద రాస్తామంటారు, యెహోవాను ఆశీర్వదించబడిన వాడు లోనికి రమ్ము, ఇలా చర్చిల గోడల మీద రోడ్ల మీద రాస్తామంటారు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఉన్నాడు అని. నీ పసిబిడ్డలు రోడ్డుకేసి పోతే బండకేసి పడతాను. బైబిల్ ఉన్న ఒక్క నిమిషం ఆగమ్మా, చెప్పేది నువ్వు. బైబిల్ దేవుడి క్యారెక్టర్ ని పూర్తిగా చూపించి ఇది మా దేవుడు, మీకు నచ్చితే రండి అంటే బాగుంటది. మీరు మొత్తం రాసేసి ఆ పెంట మీద చెంటు కొట్టి, అబ్బా ఎంత సువాసన వస్తుందో చూడండి తీసుకొస్తారని, లోపల ఉన్నదేం పెంట, ఇప్పుడు దాని మీద చెంటు కొడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు, కొత్త నిబంధనలో ఒక మాట ఉంది, ఒక మనిషిని మాట బాధ పెట్టినట్టుగా మాట అన్నా సరే అది హత్యతో సమానం అని చెప్పేసి ఉన్నది కదా. అంటే ఇప్పుడు మనిషి ఏంటంటే యేసు ప్రభు రాకపోతే యెహోవా దేవుడు లెక్కలోనే, పాత నిబంధనలోనే లెక్కలోనే ఉంటే కంప్లీట్ గా తను ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఏమంటారు తన శిక్షార్హుడు. సో ఆ శిక్షా విధానంలోనే పాత నిబంధన ఉన్నాయి. కొత్త నిబంధనలోనే ఏంటంటే యేసు ప్రభు తన మనిషి కోసం ఏమంటారు ప్రాయశ్చిత్తం చేశాడు అన్నట్టు, కాబట్టి అది ఉన్నది. సో పాత నిబంధనలో కఠినంగా ఉంటది వాళ్ళ. పాత నిబంధన మారు మనసు పొందాడా మీ దేవుడు? పాత నిబంధనలో కఠినంగా ఉండి కాదు, కఠినంగా ఉండటం కాదమ్మా, విచక్షణ లేకుండా ఒక మృగంలాగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నేను రేపులు మర్డర్లు చేశాను, ఇప్పుడు మారిపోయాను అంటే నాకేమన్నా పిల్లలు ఇస్తాడు కనీసం? 10 ఏళ్ల క్రితం 10 హత్యలు చేశాను, 10 మంది రేపు చేశాను, ఇప్పుడు నేను బాగా మారిపోయానండి. నేను ఇప్పుడు ఉన్నారండి క్రిస్టియన్స్ లో, పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నీ కూతురుంటే నువ్వు ఇస్తావమ్మా? 10 మర్డర్లు చేసినోడికి, 10 రేపులు చేసినోడికి నువ్వు పిల్లలు ఇస్తావా? నా గురించి కాదండి, ఇప్పుడు ఉన్నారు కదా కళ్ళు ఎదురుగానే. ఎవరో ఇవ్వాలి, ఎవరో ఇస్తారు, ఎవరి మీద తోచేయాలి. కానీ మీ రేపులు మర్డర్లు చేసిన తీసుకొచ్చి మా పూజ గదిలో పెట్టి మేము పూజించుకోవాలి, మా దేవుళ్ళు తీసి పక్కన పడేయాలి. నువ్వు పిల్లనే ఇవ్వవు, మా పూజ గదిలో పెడతావు. అంటున్నారు కదా ఇన్ని మర్డర్లు చేశారు ఇలాంటి అది కొంతలో కొంత మనిషికి టెస్టిమనీ ట్రోల్లోనే గత జీవితం గురించి మాట్లాడితే అది ఇప్పుడు జరుగుతున్న టైప్ లో మీరు మాట్లాడుతుంటారు, ఇలాంటోడు అంట అని చెప్పి. అంటే ఇప్పుడు మీ దేవుడు పాత నిబంధనలో అలా చండాలంగా ఉన్నాడు కానీ ఇప్పుడు మారిపోయాడు అంటారు. మారిపోవడం కాదండి, ఇప్పుడు పాత నిబంధన ఎందుకు అలా ఉన్నా అంటే ఇది మీ పరిస్థితి ఇలా ఉన్నది, మీ పరిస్థితి ఎలా ఉంది, కానీ యేసు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తం వలన మీరు క్షమించబడుతున్నారు, మీకు అవకాశం ఇవ్వబడుతుంది మారడానికి అని చెప్పి శిక్షార్హులు అన్నది ఉంది. మారాల్సింది మనుషులు కదమ్మా, మీ దేవుడు మారాలి. అందరికంటే చాలా చండాలంగా ఉంది ఆయనే. నేను మాట్లాడుతుంది అదే కదండి, పాత నిబంధనలో ఆయన ఎలా బిహేవ్ చేశారంటే మీ పరిస్థితులకి మీకు రావాల్సిన కర్మలు ఇలా ఉంటాయి, మీ కర్మ అనుకుంటారు.
ఇప్పుడు వాళ్ళకి జరిగినట్టు అన్నమాట వాళ్ళందరికీ. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకే ఇప్పుడు యేసుప్రభు దావీదు గురించి చెప్పాడు. అక్కడ తప్పు చేసిన అదేంటంటే వాళ్ళని శిక్షించలేదమ్మా. అమాయకులు, ఏమీ తెలియని అమాయకులు బలైపోయారు మీ దేవుడు చేసిన చండాలం పనులకి. ముందు మారాల్సింది ఇప్పుడు మీ యేసు ఏం చేయాలంటే యెహోవా వాళ్ళ నాన్నని తండ్రి అని చెప్తున్నారు కదా, ఆయన్ని కూర్చోబెట్టి ఆయన కొంచెం మనిషిగా మార్చమని చెప్పండి. తర్వాత భూమి మీదకి రావచ్చు, ఇక్కడ మనుషుల తర్వాత మార్చొచ్చు. ముందు ఆయన మార్చుకోమని చెప్పండి. ఆయనే అంత చండాలంగా ఉంటే ఆయన వచ్చి మమ్మల్ని సరే ఏమవుతాడు? అండి. ఒకటండి ఇప్పుడు మీరు ఆ ఉమ్, ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మీరేమంటారు అసలు యెహోవా లేనే లేడు అని అన్నారు కదా మీరు. యెహోవా కల్పిత పాత్ర 100%. యెహోవా కల్పిత పాత్ర అయినప్పుడు యేసు ప్రభు మేమేంటంటే యెహోవా ఉన్నాడు కాబట్టి ప్రవచనాల ప్రకారం యేసు ప్రభు పుట్టాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. ఒక నిమిషం ఆగమ్మా, ఏంటంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పు. ప్రవచనాల ప్రకారం యేసు ప్రభు పుట్టాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. ప్రవచనాలు ఏం ప్రవచనాలు అయ్యి ఎక్కడ ఉన్నాయి అసలు? ఇదిగో ఒక్క కన్యక ప్రవచనం లేదు. గర్భవతి అయ్యే కుమారుని కాను అని ఉంది కదండి. ఇదిగో కన్యక గర్భవతి అయ్యే కుమారుని కాను అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆగమ్మా ఒక నిమిషం. యెషయా గ్రంథంలో ఉంది. ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు యేసు ఏమన్నా? ఇమ్మానుయేలు యోసేపు కూడా కల్లోని కనిపించి దీనికి సమాధానం చెప్పమ్మా. యేసుకి ఇమ్మానుయేలు అని పేరు ఎక్కడ పెట్టారు చెప్పు నాకు. ఇమ్మానుయేలు అంటే అది అన్ని పేర్లు ఉంటాయండి. ఇంకా చాలా చాలా పేర్లు ఉంటాయి అందులో. అన్ని పేర్లు పెడతారేంటి? అదేంటి? ఒక మనిషికి ఒక పేరే పెడతారు కదా. అదేంటి ఆ ఒక్క పేరు ఇమ్మానుయేలు పెట్టాలి కదా. ప్రవచనాల్లోనే అన్ని పేర్లు ఉన్నాయి అంటున్నా. అన్ని పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు, ఇది వాక్యం. ఇంకో దగ్గర కూడా ఒక దగ్గర ఉండదు ప్రవచనం. ఇంకో దగ్గర కూడా ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిశ్చయ తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు అని ఉంటది. ఆయనకి పేరా? ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ఉందా లేదా? మరి పేరు పెట్టారా? యేసుకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారా? అది ఇమ్మానుయేల్ నేను అందుకే చెప్తున్నాను కదా ఇమ్మానుయేల్ తో. అదే పేరు, అది పెట్టాల్సిన పేరు అది కదా. తర్వాత ఇంకా ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అవన్నీ తర్వాత ప్రతిపదార్థాలు పర్యాపదాలు ఏదైనా పెట్టుకోండి కాదు. పోనీ మరి యేసుకి ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టారా అన్న అక్కడ? అసలు యేసు అనే పేరు అక్కడ పాత నిబంధనలో ఉందా? ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు అని ఎక్కడన్నా ఉందా? యేసు గురించి ఒక్క ప్రవచనం లేదు పాత నిబంధనలో, ఒక్క ప్రవచనం లేదు. నేను రాసిస్తా. అన్ని కల్పితాలు, అన్ని మోసాలు. సర్లేండి. అయితే మీరు యెహోవా దేవుడు కల్పితం అంటున్నారు కాబట్టి యేసులో పవర్ లేదంటున్నారు కాబట్టి మరి మాకు కలుగుతున్న ఆ పవర్ ఏం పవర్ అంటారు? అది మరి మాకు ఏమైనా కొన్ని జరుగుతున్నాయి కదా. అలా అడుగు, సమాధానం చెప్తాను. ఇప్పుడు అది ఫేక్, ఓకే. మరి మాకు ఎట్లా జరుగుతుంది అంటున్నారు కదా. దీనికి మీకు భగవద్గీతలోకి వస్తే శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, ఎవరు ఏ ఏ రూపాలతో అయితే భగవంతుని అర్చిస్తున్నారో వాళ్ళని ఆయా రూపాలతో నేను అనుగ్రహిస్తూ ఉంటాను అని. ఇప్పుడు మీరు యేసు రూపంలోనే కదా అర్చిస్తున్నారు. మీరు యేసు రూపంలో మీరు దేవుణ్ణి చూసుకుంటూ యేసునే మొక్కుతున్నారు అనుకోండి, మీరు కోరికలు కోరుకుంటున్నారు అనుకుంటున్నాం. ఆ యేసు రూపంలో మీకు న్యాయమైన కోరికలు లేకపోతే మీకు ఆ కర్మఫలాలని ఇచ్చేది శ్రీకృష్ణ భగవానుడు. అర్థమవుతుందా? యేసు కాదు. కానీ మీరు శ్రీకృష్ణ భగవానుడు అని అంటే మరి శ్రీకృష్ణుడిలో కూడా ఉన్నాయి కదండి రాంగ్స్. ఏమున్నాయి మరి? అతను ఏమంటారు లేడీస్ అని కొన్ని ఉన్నాయి కదా. ఏవేవో ఉంటాయి కదమ్మా. ఏమున్నాయి చెప్పు. లేడీస్ తోని కొంచెం వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసేసుకున్నారని, వాళ్ళ హస్బెండ్స్ ని వదిలేసి వచ్చేసారని చెప్పి, వాళ్ళ హస్బెండ్స్ ని వదిలేసి ఈయన దగ్గరికి వచ్చేసారని, ఆయన మీద ఆశతో ఉన్నారని. ఆశతో ఉన్నారా? ఇప్పుడు యేసుకు మేరీ కూడా ఇంట్లో అందరిని వదిలిపెట్టి యేసు మీద ఆశతో వచ్చిందని ఉంది. మరి అలా కాదండి, అది ఈవెన్ ఇంట్లో వదిలిపెట్టి వచ్చిందని ఉంది కానీ అది ఏమంటారు వేరేలాగా లేదు. కానీ దీంట్లో అలాగే మేరీ ఎలా అయితే యేసు అన్ని వదిలిపెట్టే యేసు కోసం వచ్చిందో, గోపికలు కూడా తన్మయత్వంలో తమ ఇంటిని, ఇంట్లో వారిని, అంటే వాళ్ళకున్నటువంటి భవబంధాలన్నింటినీ త్యజించి పరమాత్మ వైపుకి ఆకర్షితులయ్యారు. నేను భగవంతుని పట్టుకోవాలనుకోండి, నేను అన్నిటినీ వదిలేసుకునే వెళ్ళాలి. ఇప్పుడు మరి మేము ఒకవేళ రాంగ్ ఆలోచనలో మేము ఉన్నామంటే కృష్ణుడు అదే ఎందుకు కంటిన్యూ చేయాలి? ఇప్పుడు కృష్ణుడు వచ్చి మీ బుద్ధి మార్చొచ్చు కదా, మిమ్మల్ని యేసు మతంలో ఎందుకు కంటిన్యూ చేపిస్తున్నాడని కదా. అది కాదు, యేసు ప్రభుయే మాకు చేస్తున్నాడనే ఫీలింగ్ మాకు ఎందుకు రానియాలి అంటున్నాను.
అది ఇప్పుడు మీకు ఒక బుద్ధి, ఒక విచక్షణ ఇచ్చాడు దేవుడు. దానిని బట్టి మీరు ఏం ఆలోచించుకుంటారు అనేది మీ ఇష్టం. ప్రతి దాంట్లో ఆయన ఏలు పెట్టి కెలకడు. మీరు ఎలా ఆలోచించుకుంటారు, ఏమి జ్ఞానాన్ని పొందుతున్నారు, ఈ జన్మని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి తర్వాత జన్మలు ఉంటాయి మీకు. ఇప్పుడు దీంట్లో మీరు మానవ జన్మ లభించింది కాబట్టి దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని జ్ఞానం వైపుకి వచ్చారనుకోండి, నెక్స్ట్ జన్మ ఇంకొంచెం బెటర్ జన్మ వచ్చింది. ఇప్పుడు ఒక మూఢభక్తి, మూఢ నమ్మకాల వైపుకి వెళ్ళిపోతే నెక్స్ట్ జన్మ ఒక క్రిమి కీటకాదులుగానో జంతువులుగానో పుడతారు. అంటే ఇప్పుడు పరలోకం అది ఉంటదండి మీకు? పరలోకం ఉండదమ్మా, స్వర్గ నరకాలు ఉంటాయి, పరంధామం ఉంటుంది, మోక్షం ఉంటుంది, స్వర్గ నరకాలు ఉంటాయి. మరి చనిపోయాక అది ఉన్నప్పుడు మరి చాలా మంది ఎందుకండి ఏమంటారు, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కామెంట్స్ లో చాలా బూతులు తిట్టినట్టుగా అలా మాట్లాడతారు, కింద కామెంట్స్ పెడుతుంటారు. బూతులు తిట్టేవాళ్ళు తిడతారు. ఇప్పుడు నేనేం చేయను. ఇప్పుడు క్రిస్టియన్స్ నన్ను బూతులు తిట్టట్లా చాలా మంది. ఇప్పుడు మీకు స్వర్గ నరకం లేవన్నది దాని అర్థం, వాళ్ళు బూతులు తిడుతున్నారంటే. దానికి మేము ఖండిస్తాం కదండి. నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ ఖండిస్తారు? అది అంతగా ఏమన్నదా? వాళ్ళు అంటే భయం లేదు కదండి వాళ్ళకి. ఇప్పుడు మీ క్రైస్తవులకి మాత్రమే భయం ఉందనే అమ్మా. ఇప్పుడు మీరు 6 రోజులు పాపం చేసి 7వ రోజు చర్చిలో కడుక్కుంటే అయిపోద్ది అనుకుంటారు. మా వాళ్ళు అలా కాదమ్మా. చేసిన ప్రతి పనికి, మాట్లాడిన ప్రతి మాటకి, చేసిన ప్రతి చేష్టకి కర్మఫలం వస్తుందనే భయం మాకుంటది, హిందువులకు ఉంటది. పాప భీతి అంటారు. మీకు పాప భీతి అనే పదం ఉందా బైబిల్ ఎక్కడన్నా? ఉంటది. కరెక్ట్. ఆ పదం ఎక్కడ ఆ మీనింగ్ వచ్చేటట్టు ఎక్కడ ఉంది? నువ్వు నా మతంలో ఉంటే చాలు, నువ్వు ఎంత చండాలమైంది. పాపం చేసిన వాడు బహుగా అదిరిపడును అని ఉంటది. ఇప్పుడు ఏ ధైర్యంతో మరి పాస్టర్లు అందరూ ఇన్ని పాపాలు చేస్తున్నారు, ఇన్ని మోసాలు చేస్తున్నారు? మా నాన్నగారు పాస్టర్ గారు అండి. అయితే ఇప్పుడు మీ లెక్కలో అయితే మాకు మీరేంటంటే అంటారు, ఇదిగో ఫారినర్స్ వీళ్ళకి చెప్తారు, మేము మీకు పంపిస్తాము, మీరు ఎంతమందిని మారిస్తే దాన్ని బట్టి మీకు, ఎంతమంది బాప్టిజాలు ఇస్తే దాన్ని బట్టి మీకు ఏమంటారు, మీకు ఉంటది కమిషన్ అని ఫారినర్స్ చెప్తారు, అందుకే వీళ్ళు మారుస్తున్నారు. నేను ఎప్పుడు చెప్పాను? ఒక నిమిషం, నేను ఎప్పుడు చెప్పాను? అలాగే అంటారు కదండి. అలాగే అదే నాకేం అర్థం కావట్లేదు. మీరు ఇలాగే అంటారు కదా, మీరు ఇలాగే ఉంటారు కదా. మరి మీరు అలా అనుకుని మీరు ఏమన్నారు, వీళ్ళు మళ్ళీ బ్రిటిష్ బానిసత్వంలోకి మనల్ని తీసుకెళ్లిపోవాలనుకుంటున్నారు, అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారని మీరు అన్నారు కొన్ని దగ్గరలో. ఒకప్పటి బ్రిటిష్ బానిసత్వం మళ్ళీ మనకి వచ్చేస్తది, బ్రిటిష్ నాటి విత్తనాలు పనిచేస్తున్నారు అన్నట్టుగా మీరు అవును. ఇప్పుడు ప్రవీణ్ పగడాల బ్రిటిషర్లు మా తల్లిదండ్రులు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మా దేశాన్ని పరిపాలించండి అంటారేమో, ఎక్కువ మందిని మతమార్పిడి చేసి. మీరు ఏదో అనేసుకొని అదే ప్రకటన. అదే నేను అనుకోవడం కాదమ్మా, మీ ప్రవీణ్ పగడాల అన్నాడు బ్రిటిషర్లు మా తల్లిదండ్రులు అని. నేనేం చేయను దానికి. ప్రవీణ్ పగడాల అంటే ప్రవీణ్ బెల్లంపల్లి ప్రవీణ్ గారు. ప్రవీణ్ పగడాల అంటున్నా కదా, మళ్ళీ బెల్లంపల్లి ప్రవీణ్ వేరు కదా. నాకు తెలియదండి, ప్రవీణ్ బెల్లంపల్లి నాకు తెలుసు. సరే, బెల్లంపల్లి గురించి మాట్లాడదామా? అసలు మీకు ఎక్కడ పట్టుకున్నా కుప్పలు తెప్పలు ఉన్నాయి. చాలా వరకు నాకు తెలియదు, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మంచి చెడులు ఉంటాయి. ఇప్పుడు ఈ దిక్కుమాలిన స్టాప్ డైలాగులు చెప్పొద్దమ్మా. ప్రతి దాంట్లో కూడా మంచి చెడులు ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, దారి తప్పిన వాళ్ళు ఉంటారు. ఎక్కడన్నా ఇప్పుడు హిందుత్వం పేరుతో ఆయిల్ డబ్బాలు అమ్మటం చూసారా మీరు? అక్కడ ఇప్పుడు రాముడి పేరుతో ఆయిల్ డబ్బాలు అమ్ముతారు. ఆయిల్ డబ్బాలు కాకపోతే మీకు ఆయిల్ అనే కాన్సెప్టే లేదు కదండి మీ బుక్స్ లోని. అదే ఇప్పుడు జనాల్ని మోసం చేయమని దేవుడు ఆయిల్ తాయితులు ఉంటాయి, మీకు ఆయిల్ వ్యాపారం చేయమని చెప్పాడు. మరి మీకు తాయితులు రక్షలు ఉంటాయి. తాయితులు కట్టిన వాళ్ళు ఎవరు చచ్చిపోలేదే. ఇప్పుడు తాయితులు కట్టుకుంటే సర్వరోగ నివారణ అని చెప్పి డ్రామాలు, స్కిట్లు ఎక్కడ వేసారా? ఇప్పుడు మీ ఆయిల్ రాసుకుంటే అన్ని మాయమైపోతుందని చెప్పి డ్రామాలు వేసి చచ్చిపోయేదాకా తీసుకొచ్చి, కొంతమంది చచ్చిపోతున్నారు కదా వైద్యం చేయించుకోకుండా ఆయిల్ రాసుకుని. ఆ పాపం ఎవరిది? మీ దేవుడి దగ్గర ఆయిల్ డబ్బాలు వ్యాపారం చేయమని చెప్పి మీ దేవుడే. ఇప్పుడు నేను మందులు వాడతానండి, నేను అంటే ఏదైనా పరిస్థితులు బట్టి నేను మందులు వాడతాను. ఎందుకు మళ్ళీ ఆయిల్ రాసుకుని సరిపోయేదానికి మళ్ళీ అంటే మిరాకిల్ మీద నమ్మకం లేదా? నమ్మకం లేకపోవడం కాదు, ఒక్కొక్కసారి మనకు అలా అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి బట్టి మనం అలా దేని మీద డిపెండ్. ఇప్పుడు నేను పాస్టర్ అనుకోండి, మీకు సంపూర్ణ విశ్వాసం లేదంటాను. ఇంకా విశ్వాసం ఎదగలేదు, సంపూర్ణ విశ్వాసం లేదు. పాస్టర్లు కూడా ఏం అలా అన్నారు. ఫ్యాన్స్ అని ఒక సినిమా వచ్చింది, 30 కోట్లు పెట్టి సినిమా తీశారు. బయట జరిగాయి చూపించారు. అక్కడ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ ఆయిల్ వ్యాపారంతో చచ్చిపోయిన వాళ్ళు ఎన్ని కళ్ళ ముందు జరుగుతున్నా కూడా అది కాదండి అంటే. ఇది బయట జరిగేది కాదు, ప్రతి మనిషి ఆంతర్యంగా దేవుడు పనిచేసే విధానం, అది ఒకరు బట్టి పనిచేసేది కాదు. మీ విశ్వాసం మీ దగ్గర పెట్టుకున్నమ్మా. ఇప్పుడు నాకు గీత ఉపదేశం చేసి నన్ను మారుద్దామనే ఏంటి?
మిమ్మల్ని మార్చడం కాదండి. నేను ఎందుకు మాట్లాడానంటే ఓన్లీ ఎస్టర్ గురించి మాట్లాడదామని ఎస్టర్ గురించి అదే టాపిక్ కదా ఇప్పుడు అక్కడ ఉన్న తీసుకొద్దామని. వాక్యం నేను చదివి వినిపించాను. సరే ఇప్పుడు అక్కడ పాయింట్కి వస్తున్నాను వినండి. ఎస్టర్ దగ్గర అయితే నాకైతే రాంగ్ లాగా ఏం అనిపించట్లేదు. అది ఏంటంటే అతను పడి ఉన్నాడు అంటే మంచం మీద మొత్తం కాళ్ళు బాడీ అంతా మంచం మీద పడి ఉందని కాదు. ఆమె కూర్చుంది, ఇతనేమో ఇప్పుడు అతను పడి ఉంటే ఈమె కూర్చుంటే అది ఒక విందులో పెట్టే మంచం, ఇద్దరు డబుల్ కట్ పెట్టరు కదండి అక్కడ. అది సై ఉంటే అదొక సోఫా కౌచ్ లాంటిది అనమాట. అది ఒక్కరు ఉండడానికే ఉంటది. అతనే పడుకుంటే ఈమె ఎక్కడ కూర్చుంటది దాని మీద? కూర్చోలేదు. ఓకే, రైట్, పాయింట్కి వచ్చారమ్మా. ఇప్పుడు ఆవిడ మంచం కూర్చోలేదు అంటలేదు, కూర్చుందనే ఉంది కదా బైబిల్లో. ఆమె కూర్చొని ఉన్నప్పుడు ఈయన పడుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉంటది అక్కడ? నువ్వేమంటున్నావు అమ్మా? ఎందుకు పడుకున్నాడు అంటున్నావా, పడుకోలేదు అంటున్నావా? నేను పడుకున్నానని నేను అంటలేదు, మీరే అన్నారు పడుకోలేదు అంటావా? పడుకోలేదని అంటున్నాను. మరి పడి ఉండడం పడి ఉండడం అంటే మొత్తం మనిషి అంతా దాని మీద ఉండడం కాదండి. ఇప్పుడు ఆమె ఎలా కూర్చుందండి, ఆమె కూర్చుందండి. ఆమె కాలు పట్టుకున్న పొజిషన్ లోని ఇతను కూడా మంచం మీద పడి ఉన్నాడు, కింద కూర్చొని మంచం మీద పడి ఉన్నాడు అని నేను అంటున్నాను. ఎడంగా పడి ఉన్నాడు. ఇప్పుడు ఎడంగా పడి ఉన్నాడు, రాజు వచ్చి బలవంతం చేస్తున్నాడు ఎందుకు అనుకుంటాడు? ఎడంగా పడి ఉంటే ఆమెను గోజాడుతున్నాడు కదా, ఏమంటారు, గోజాడడం అంటే ఒకటే ఆమెను ఇది చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు పని చేయమ్మా, నువ్వేం చేస్తావంటే బైబిల్ ప్లస్ అని ఇంకొక బైబిల్ రాయి. ఇప్పుడు అక్కడ ఉన్నదాన్ని బట్టి మాట్లాడాలా, నువ్వు కల్పితం చేసిన దాన్ని బట్టి నేను మాట్లాడాలా? పడి ఉన్నాడని ఉన్నదానికి మీరు అలా అనుకుంటున్నారండి. నేను అలా అనుకోవడం కాదు, ఎవరైనా అలాగే అనుకుంటారు. ఆమె పడుకునే దాని మీద ఈయన పడి ఉన్నాడు అంటే ఏమనుకుంటారు దాన్ని? ఫోన్లేండి, ఆమె కూర్చుందండి, ఈయన ఎక్కడ పడుకొని ఉంటాడండి దాని మీద? అది ఉన్నది చిన్నది ఉంటది, అది డబుల్ కట్ పెట్టరు కదా. నన్నేం డబుల్ కట్ ఎందుకు పెట్టలేదు? బైబిల్ రాసిన అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు? ఇప్పుడు బైబిల్ రాసిన వాడిని ఒక డబుల్ కట్ మంచం ఉండదు కదా, పడి ఉండటం ఎలా కుదిరిద్దని ఆయన అడగాలి నువ్వు వెళ్ళి. అది డబుల్ కట్ కాదండి. అక్కడ సాధారణంగా అక్కడ ఒక చిన్న కౌచ్ లాంటిది పెడతారు అన్నమాట. అది విందులోని కౌచ్ లాంటిది ఉంటది. దానికేమో మీరు అదొక బెడ్ అని, దాని మీద పడి ఉన్నాడని, ఆ చిన్న పక్కన స్పేస్ కూడా ఇప్పుడు అదే రాయమని చెప్పండి అమ్మా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయాల్సింది ఎవరికంటే బైబిల్ రైటర్ ఫోన్ చేసి అక్కడ ఒక చిన్న కౌచ్ లాంటిది పెడతారు, దాని తర్వాత ఈయన పడి ఉండటం అంటే ఇది మీనింగ్ అని చెప్పి ఇలా రాయాలి కదా అని చెప్పి నువ్వు బైబిల్ రైటర్ ఫోన్ చేయాలి. నాకు ఫోన్ చేసి ఇప్పుడు నేను బైబిల్ మార్చలేను కదా. అది మీరు అది తీసిన రాంగ్ మీనింగ్ అండి. నేను రాంగ్ మీనింగ్ కాదు, ఇప్పుడు నువ్వు చెప్తుంది కరెక్టా, బైబిల్లో ఉన్నది కరెక్ట్, ఈ రెండు తెలుసుకోవాలి ఫస్ట్. మీరు ఇద్దరు ఇది తెలుసుకోండి. నేను బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. బైబిల్లో ఉన్నది నేను చెప్తాను, బైబిల్లో ఉన్నది నేను చెప్తుంటే అది కాదు, దాని మీనింగ్ లేదు అని. పడి ఇక్కడ ఎక్కడ తేడా అవుతుందంటే పడి ఉన్నాడు అన్న ఆ పదంలోని మీరు వేరే మీనింగ్ చూస్తున్నారు. ఇప్పుడు సరే పడి ఉండుట చూచి సరే పడి ఉండలేదు, ఎడంగా ఉన్నాడు, రాజు వచ్చి బలవంతం చేస్తాడు ఎందుకు అనుకుంటాడు? దానికి మీనింగ్ లేదు కదా అసలు. రాష్ట్రుడు తలకాయ లేదా? ఎడంగా ఉంటే బలవంతం ఎలా చేస్తాడు? లేదు, అక్కడ ఏం జరిగింది? ఒకవేళ నిజంగా తను బలవంతం చేస్తున్నాడని రాజు, అంటే ఒక సెక్షువల్ గా బలవంతం చేస్తున్నాడని రాజు అనుకుంటే అక్కడ రాజు ఏమని అంటాడంటే ఈ సందర్భంలో కూడా ఇటువంటి విధంగా నువ్వు చేస్తున్నావు ఏంటని క్వశ్చన్ చేస్తాడు. కానీ ఏమంటారు, అసలు అది సందర్భమే కాదు కదా, సెక్షువల్ గా ఇది చేసే సందర్భం కాదు అసలు. అక్కడ అతనే భయంతో ఉన్నాడు, ఆ మూడ్ లో లేడు అతను. మరి ఏ మూడ్ లో ఉన్నాడు? లేనప్పుడు భయం వేస్తున్న మూడ్ లో ఉన్నాడు, ప్రాణం పోద్దేమో అనే మూడ్ లో ఉన్నాడు అతను. అప్పుడు హార్మోన్స్ పనిచేయమంటారా? అలా ఎలాగవుతుందండి? ఇప్పుడు అతను ప్రాణం పోతుంది, దానికి మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? ఆ రాణి భర్తకు చెప్పుకొని మళ్ళీ సర్లేండి అని చెప్పేసి భర్తను నచ్చ చెప్పించుకొని మళ్ళీ అతని ప్రాణాన్ని కాపాడాలి అన్నది అతని మెయిన్ ప్రిఫరెన్స్. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు భార్య రాణి ఏంటంటే సర్లేండి వదిలేసేయండి హామాన్ని అని భర్తతో చెప్పాలన్నట్టుగా ఇతను ఆమెను ఇది చేస్తున్నాడు. అది ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్, అంతేగాని ఏదో చెయ్యాలన్నది కాదు కదా ఇప్పుడు సందర్భం. అక్కడ నేను చెప్పింది, ఇప్పుడు బైబిల్ తరగతిలో నేను చెప్పింది అది కాదు అసలు. ఇప్పుడు అక్కడ అంతా గందరగోళంగా ఉంది, ఒకదాని కూడా తలకాయ లేదు, లాజిక్ లేదు. ఆమె చెయ్యి మీద ఈయన ఎందుకు పడి ఉన్నాడు, నిలుచున్నాడని ఫస్ట్ ఉంది. అదే ఒక నిమిషం ఉండమ్మా, కొంచెం అంటావు మధ్యలోకి వచ్చి. ఫస్ట్ నిలుచున్నాడని ఉంది, తర్వాత పడి ఉండడు చూసి అని ఉంది, బలవంతం అని ఉంది. అసలు ఒకదాని కూడా పొంతం లేదు. ఏం జరిగి ఉంటది? ఎస్టర్ కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు పొంతం లేదు అక్కడ? ఎస్టర్ కంప్లైంట్ ఇచ్చింది, పట్టుకుని లాగుతున్నాడు. ఇప్పుడు ఒక నిమిషం ఎస్టర్ ఏ దురుద్దేశం లేకపోతే వాళ్ళిద్దరిని ఎందుకు పిలిచింది విందుకి? ఇంకో నలుగురిని పిలవచ్చుగా మంత్రుల్ని. అంటే ఎందుకు పిలుస్తుంది? అందరిని పిలుస్తుంది ఏంటంటే అదేంటి మరి ఒక్కడే రాజును ఒక్కడే పిలవచ్చు కదా. ఈయన హామాన్ని ఎందుకు పిలిచింది? హామాన్ ఎందుకు అవసరం అక్కడ?
అంటే హామాను మీద నిందేయటానికి ఇంకా సాక్ష్యం ఎవరు ఉండకూడదు. ఇద్దరిని దగ్గర పెట్టి నిలబెట్టి విషయం తెలుద్దాం అన్నట్టుగా ఇద్దరిని పిలిచింది. అవును, ఇంకో నలుగురు పెద్ద మనుషులు పిలిస్తే సాక్ష్యం ఉంటది కదా. హామానే మమ్మల్ని చంపడానికి తాకీదు రాయించాడు అనేది హామాన్ లేకుండా కూడా చెప్పొచ్చు కదా రాజుకి. హామాన్ని పిలిచి ఎందుకు చెప్పాలి? ఎందుకంటే హామాన్ని ఇరికించడం ఎస్తేర్ ప్లాన్ అక్కడ. రాజు ఖచ్చితంగా హామాని మళ్ళీ పిలుస్తాడు కదా, పిలిచి ఏంటి ఇలాగ రాజు పిలిపిస్తాడు. ఎస్తేర్ చెప్పిన తర్వాత విని రాజు అవసరమైతే హామాన్ని పిలిపిస్తాడు. ఎరా పడుతా ఇలా చేసామంటాడు, నిజమేనా అంటే అప్పుడు వాడు సమాధానం చెప్పుకుంటాడు. ఇప్పుడు హామాన్ నేరస్తుడు, వాడి మీద నేరారోపణ చేయాలనుకున్న ఎస్తేరు, వాడిని విందుకు పిలవడం ఏంటి? పోనీ విందుకు పిలిచింది, వాళ్ళతో పాటు నలుగురు పిలిచిందా? వీళ్ళిద్దరిని పిలిచింది. సరే వీళ్ళిద్దరిని పిలిచింది, రాజు పక్కకి వెళ్ళాడు. అప్పుడు వచ్చేసరికి వీటిని బలవంతం చేస్తున్నాడని రాజు కంప్లైంట్ వెళ్ళింది. అంటే హామాన్ని క్లియర్ గా ఇరికించడానికి ప్లాన్ చేసింది అక్కడ. వీళ్ళిద్దరిని విందుకు పిలిచి తాగి నన్ను చేయబట్టుకున్నాడు, నా చీర లాగాడు అని చెప్పి రాజు చెప్పింది. రాజు వచ్చి వీడిని జైలు అయ్యిందన్నాడు, చంపేయమన్నాడు. అక్కడ క్లియర్ గా ఎస్ఆర్ ప్లాన్ కనపడుతుంది అక్కడ. అందుకే అక్కడ తలకాయ లేకుండా రాశారు, అక్కడ లాజిక్ లేకుండా డైరెక్ట్ గా ఇది విషయం చెప్పలేక. పెట్టే అమ్మా, బైబిల్ మొత్తం చదివి మాట్లాడదాం.